అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. 836 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశాం. మత్స్యకారుల్ని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశాం. ఇంకొక పక్కన 34% రిజర్వేషన్ మళ్ళీ తీసుకురావడానికి ఏమేం చేయాలో ఒక సబ్ కమిటీ వేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావడానికి మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం. ఈ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాం. ఇది కాకుండా మీరు చూస్తే అధ్యక్ష, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి గీత కార్మికులకు 10% మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాం. వడ్డెర కులస్తులకి క్వారీల్లో 10% రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు ఇస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. అదనంగా 50,000 రూపాయలు ఇంటికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇలాంటివన్నీ మీరు చూస్తే అధ్యక్ష, 1-2 కాదు, వెనుకబడిన వర్గాలకు ఏమేం చేయాలనో అన్ని చేయడం కోసం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, ఎక్కడికక్కడ వాళ్ళు ఉండుంటే బాగుండేది. మద్యం ఇప్పుడే మా మిత్రులు కూడా చెప్పారు, ఎంత దారుణం అధ్యక్ష. మొత్తం అస్తవ్యస్తం చేశారు. నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చారు. మొత్తం ఇష్టానుసారంగా చేస్తే 8 నెలల్లో ఎన్నికల్లో చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రక్షాళన చేస్తా అన్నాం. ఈరోజు మీరు చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మనం శ్రీకారం చుట్టాం. ఎప్పటికప్పుడు దానికి ఒక కమిటీ కూడా వేస్తాం. వేరే రాష్ట్రాల్లో ఎంత రేటు ఉందో దానికంటే తక్కువ రేటు ఇవ్వడానికి 90 రూపాయలకు కూడా మద్యం ఇచ్చే కార్యక్రమానికి 99 రూపీస్, 99 రూపాయలకి లోయెస్ట్ ఏదైతుందో కామన్ మ్యాన్కి అందుబాటులో పెట్టేదని కూడా తీసుకొచ్చాం. అర్చకుల జీతాల దిశ 10,000 నుంచి 15,000 పెంచాం. ధూపదీప నైవేద్యం కింద ఆలయాలకు 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచాం. వేద విద్యార్థులకి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తున్నాం. దేవాలయాల పవిత్రత కాపాడతాం. మొన్న జరిగిన సంఘటన కూడా మీరు చూశారు దిశ, తిరుపతిలో ప్రసాదంలో నాసిరకం నెయ్యి ఉంటే దాన్ని కూడా సమర్థించుకునే పరిస్థితి వస్తే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళందరిపైన చర్యలు తీసుకున్నారు. ఏ దేవాలయంలో కానీ ఎక్కడ కానీ అపవిత్రకు చోటు ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. పోయిన గవర్నమెంట్లో మీరు చూస్తే అధ్యక్ష, రాముడు తల తీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు. ఇక్కడ అతి దారుణంగా అధ్యక్ష, ఏదైతే అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు. హనుమంతుడు చేయి కొట్టేస్తే ఇరిగిపోతే ఇదేంటని అడిగితే బొమ్మే కదా, ఏమవుతుంది అని అవహేళనతో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే 1-2 కాదు అధ్యక్ష, అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఏ దేవాలయాలు జోలికైనా సరే, ప్రార్థనాలయాలు జోలికి రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం. వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన నాయి బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. కడాన అందరినీ సమానంగా చూస్తూ ఇమాములకి, మౌజములకు కూడా గౌరవ వేతనం 10,000, 15,000 చేశాం. ఇంకో పక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 2,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వలేదు. మార్జిన్ మనీ లేదు, సబ్ ప్లాన్ లేదు, వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే కార్యక్రమాలు లేవు. అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకనే అధ్యక్ష, ఇప్పటికే 1,14,000 ఇండ్లు కట్టాం.
రేపు జూన్ 12వ తారీఖున అంటే 1 ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో 5 లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. అదే మరిగా దిశ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం. ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్ వాటర్, అది కూడా సస్టైనబుల్ సోర్స్, టాయిలెట్, సోలార్ పవర్ కనెక్షన్, పంపుడు గ్యాస్ కానీ ఇంటర్నెట్, ఈ 7 వస్తువులు క్రియేట్ చేస్తాం. అది ఏ వ్యక్తి అయినా సరే కనీస అవసరాలు ఉండే పరిస్థితి రావాలి. ఇందులో కూడా మీరు చూశారు, రేషన్ కార్డు కానీ పేదవాళ్ళకి ఇవ్వడం అవన్నీ వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకుంటాం. పేదవాళ్ళ పైన ఫోకస్ చేస్తాం, పేదరికం పైన ఫోకస్ చేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టిస్తున్నాం. ఒక రోడ్డు, ఒక కరెంటు, ఒక టెలికాం, ఒక ఎయిర్పోర్ట్లు, ఒక పోర్టు కానీ ఇవన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించబడింది, దీనివల్ల అందరికీ సదుపాయాలు వచ్చాయి. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది, ఈ సంపద కొంతమందికే పరిమితం అవుతుంది. అంటే కొంతమంది కోటీశ్వర్లు అవుతున్నారు. దీనివల్ల ఏవైతే లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి వెసులుబాటు రావడం లేదు. దీన్ని మనందరం కూడా ఆలోచించి దానికోసం నేను చెప్పాను సామాజిక బాధ్యత. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఫిలాంథ్రఫీ కింద చాలామంది ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీస్లో కూడా రావాలి. టాప్ 10% ఎవరైతే బాగా ఉన్నారో, వెసులుబాటులో ఉన్నారో, బాటమ్ 20%కి సహాయం చేసే పరిస్థితి రావాలి. అందుకే దీనికి ఒక కార్యక్రమం శ్రీకారం చుడతాం. తెలుగు ఉగాది రోజున P4 పాలసీ తీసుకొచ్చి నిరంతరం పనిచేసి పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి